ప్రియా కొంచెం మంచినీళ్ళు పెట్టరామ్మా. నువ్వు తీసుకొచ్చావేంటే? ప్రియా ఏమైంది? పొన్ను ఇంకా వీటికి రాలేదు. ఎక్కడికి వెళ్ళింది? ఉషా వీటికి పోయింది. ఎన్ని గంటలకు వెళ్ళింది? ఉదయం 10 మణికి. ఇప్పుడు సాయంకాలం 6 గంటలైంది. నీకేమైనా బుద్ధిందా? వద్దునగా ఇళ్ళ పిల్లలు ఎంతవరకు రాకపోతే నువ్వేం చేస్తున్నావు? శీఘ్రం వరాని చెప్పిందండి. ఉషా నెంబర్ తెలుసా? తెలియం. చెప్పు. 2424-131. ఏమా మా ప్రియ మీ ఇంటికి వచ్చిందా? అసలు నా స్కూటర్ ఎవరికి ఇవ్వనని నీకు తెలుసు కదా. మా తమ్ముడే కదా అని. అదే నా భయం. వాడికి ఏదైనా అయితే మీ నాన్న మనల్ని బతిలిస్తారా? అసలు వాడు ఎక్కడికి వెళ్ళాడో, ఎక్కడెక్కడ తిరుగుతున్నాడో, ఎప్పుడు వస్తాడో? తోకలాగా అమ్మాయి కూడా వెళ్ళిందిగా ఊరంతా తిరగడానికి. ఏమైనా లాయర్ అంకుల్ కూతురు మామయ్య ఇద్దరు కాజారి పడ్డారు కదా. కాలు జారి పట్టం ఏంట్రా? డాడీ కాలు జారి పడ్డం అంటే ప్రేమలో పడ్డారని అర్థం. ప్రేమలో పడ్డా కనకం, మీ తమ్ముడు కొంప ముంచాడే. ఇన్నాడు లాయర్ గారికి మన మీద ఒక మంచి అభిప్రాయం ఉండేది. ఇప్పుడు అదంతా గోదట్లో కొట్టుకుపోయింది. ఇప్పుడు ఏం చేద్దామండి? ఏం చేయడం ఏంటి? వెళ్ళని చెప్పడమే. పద. ఎక్కడికి వెళ్ళిందో ఏం చేస్తుందో. వయసులో ఉన్న పిల్ల ఒంటరిగా పంపించడమేనా? నీకు దానే చెప్పారు నమ్మ ప్రియా వాడి ఫ్రీగా తిరగచ్చని. అయితే మాత్రం దాని ఇష్టం వచ్చినట్టు తిరుగుతూ ఉంటే చూస్తూ ఊరుకుంటావా? దాని పళ్ళ కంటే ఎక్కువేంటే నీకు? రండి ఉక్కారుగా. నీలకంఠం గారు, మనకు తెలియకుండా ఒక చిన్న తప్పు జరిగిపోయిందండి. తప్ప? అవునండి. మా కృష్ణ మీ ప్రియ కలిసి బయటకు వెళ్ళారండి. వాళ్ళ మధ్య స్నేహం పెరిగిందన్న సంగతి మా పిల్లలు మాకు చెప్పే వరకు మాకు తెలియదండి. ఏంటి? మీ కృష్ణ మా ప్రియ కలిసి వెళ్ళారా? సిగ్గు లేదా మీకు? అయినా తప్పు మీది కాదయ్యా. మిమ్మల్ని కనీ పెంచి కాలేజీకి వెళ్తున్నారా, పార్కులకు వెళ్తున్నారా, లాడ్జింగ్కి వెళ్తున్నారా, ఎక్కడికి వెళ్తున్నారో తెలవకుండా పెంచారే ఆ తల్లిదండ్రులదయ్యా తప్పు. మనుషులై పుట్టాక చదువుకోవాలి, ఆశయాలు ఉండాలి, ఆదర్శాలు ఉండాలి, పైకి రావాలి, గొప్ప రావాలి. ఏంటయ్యా ఈ ఏజ్ లో పనులను మీరు? చిచి ఎక్కడ అమ్మ అంటున్నావేంటి? అమ్మ కాదు, ప్రేమ అనాలి. ఏమనాలి? ప్రేమ. అది అసలు మీలాంటి అమ్మాయిలు అబ్బాయిలు రోజు తినేది తాగేది అదే ప్రేమనే కదా. లవ్ ఇస్ ద సీక్రెట్ ఆఫ్ యువర్ ఎనర్జీ. వింటున్నారా? ఏంటి మీ సూసైడ్ అటెంప్టా? కాదు, తనని స్కూటర్ మీద ఎక్కించుకొని వస్తుంటే లారీ డాష్ ఇచ్చింది. ఓహో, యాక్సిడెంటా? అదేంటోనయ్యా విడ్డూరం. ఒక అందమైన ఆడపిల్ల బ్యాక్ సీట్ ఎక్కితే చాలు యాక్సిలరేటర్ ఆటోమేటిక్ గా రేజ్ అయిపోతుంది. ఇలాంటి యాక్సిడెంట్లు అయిపోతాయి. ఎందుకంటారు? పాపం టిఫిన్ సెక్షన్ మీద కాన్సన్ట్రేషన్ ఎక్కువ అయిపోయి ట్రాఫిక్ మీద కాన్సన్ట్రేషన్ తగ్గింది. అలాంటిది లేదు సార్. నాకు చెప్పకయా ఈ కహానీలు. నేను డాక్టర్ అయినప్పటి నుంచి ఇలాంటి కేసులు డీల్ చేస్తున్నాను. అంతెందుకు, ఇవాళ్ళకి వాళ్ళ నీతో కలిపి 8వ కేసు. వాడి వెన్నపూస ఇరిగిపోయింది, ఇంకా ఆడికి పని చేయదు. వింటున్నారా? పొద్దునే ఇంకో కేసు వచ్చింది. పాపం ఆ అబ్బాయికి హెడ్ లైట్స్ గుద్దుకొని హ్యాండ్లో వదిలేశాడు. వాడికేం గాలే, అమ్మాయి మోకాలు ఇరిగి వీల్ చైర్ మీద పడింది. పాపం వాడు మాత్రం ఏం చేస్తాడు? ప్రేమికుడు కదా, పారిపోయి పరారీలో ఉన్నాడు. పేరెంట్సా? బాగా డామేజ్ అయింది. వీళ్ళకి కాదు, స్కూటర్ కి. పేరెంట్స్ అంటే టాబ్లెట్స్ వేసుకున్న తర్వాత గంటకు పని చేసినట్లు పని చేయడం కాదు, ఇంజెక్షన్ ఇచ్చినట్లు వెంటనే వర్క్ చేయాలి. మీ పిల్లలు ఏ టైంకి ఏ ప్లేస్ లో ఉన్నారో పట్టించుకోకపోతే తర్వాత ఆక్సిజన్ పెట్టిన ఉపయోగం ఉండదు. రాంగ్ రూట్ లో హైవే ఎక్కి హాస్పిటల్ దాకా ఎదిగిన వీళ్ళ ప్రేమని హర్షిస్తారో టాటా చెప్పిస్తారో ఇంటికెళ్ళి తెలుసుకోండి. వింటున్నారా? ఇదండి మన యూత్ కి పట్టిన లవ్ వైరస్.
సో మీరిద్దరూ ప్రేమించుకుంటున్నాం అంటారు. ప్రేమ తప్పు కాదు, ప్రేమించుకోవడం అంతకన్నా తప్పు కాదు. లవ్ ఈజ్ యూనివర్సల్. బట్ ప్రేమ పేరుతో మీరు చేసేది తప్పు. నిజంగా ప్రేమించుకునే వాళ్ళకి పార్కులు, సినిమా హాళ్ళు, ఈ గోదావరి గట్లు అవసరమా? ప్రైవేట్ క్లాస్ పేరు చెప్పి పదల కింద ప్రాక్టికల్స్ అటెండ్ అయితేనే ప్రేమికులా? ఒకే కూల్ డ్రింక్స్ 2 స్టాల్ వేసి తాగితేనే మేడ్ ఫర్ ఈచ్ అదరా? ప్రేమించుకుంటే ఫలానా వాళ్ళ అబ్బాయి ఫలానా వాళ్ళ అమ్మాయితో పబ్లిక్ గా బరి తెగించి తిరుగుతుందని 10 మందికి తెలియాలా? నాకు తెలియక అడుగుతాను. ఉదయం 6 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు పొదల కింద బీచ్ల్లోనూ గోదావరి గట్టు మీద తిరిగేదే ప్రేమ కాదు. ఇంట్లో వాళ్ళని కళ్ళు కప్పు చేసే క్రైమ్. క్రైమ్ మియర్ క్రైమ్. ఐఎమ్ నాట్ అగైనెస్ట్ లవ్. నేను ప్రేమకు వ్యతిరేకం కాదు. నిజంగా మాది కూడా లవ్ మ్యారేజ్. హాయిగా ప్రేమించుకున్నాం, పెళ్లి చేసుకున్నాం. అంతేకాదు, ప్రేమించే టైంకి నేను ఆల్రెడీ లా గ్రాడ్యుయేట్ని. మీరు బికాజ్ యూఆర్ ఓన్లీ జీరోస్. బాబు, పెళ్ళాన్ని పోషించడం అంటే 10th క్లాస్ లో స్లిప్పులు పెట్టి పేసినంత ఈజీ కాదు. సరదా తీరుద్ది, దురద వదిలిపోద్ది. జీవితం అంటే ఏమనుకుంటున్నారు? ఇదంతా దేనికోసం సంపాదించాం? మీకోసం, మీ భవిష్యత్తు బాగుండటం కోసం. మీ ప్రేమ నేను కాదంటం లేదయ్యా. మీ పెళ్లి నేను జరిపిస్తాను. ఎస్, బట్ 1 కండిషన్. మీది వయసులోంచి వచ్చిన ప్రేమ కాదు, మనసులోంచి వచ్చిన ప్రేమ అని నిరూపించుకోవాలి. కండిషన్ నెంబర్ 2, మీరు ఒకే కాలేజీలో ఒకే క్లాస్లో చదువుతున్నా ఒకళ్ళని ఒకళ్ళు చూసుకోకూడదు, కలుసుకోకూడదు, కనీసం ఫోన్లో కూడా మాట్లాడుకోకూడదు. మీరు లవర్స్ అన్న విషయం మీకు మాకు తప్ప 3వ కంటి వాడికి తెలియకూడదు. అర్థమైందా? కమాన్, నాకు మాట ఇవ్వండి. ఇవ్వండి. నా మాటకి మీరు గౌరవం ఇచ్చినందుకు మీకు ఒక చిన్న డిస్కౌంట్ ఇస్తున్నాను. ఈ రోజు నుంచి వారానికి 1 రోజు, అంటే ప్రతి ఆదివారం ఉదయం 10 గంటల నుంచి సాయంకాలం 5 గంటల వరకు మీరిద్దరూ మా ఇంట్లో కలుసుకోవచ్చు, మాట్లాడుకోవచ్చు. నౌ యూ కెన్ గో. చాలా థ్యాంక్స్ అండి. ప్రేమలో పడుతున్న వాళ్ళని చాలా తెలివిగా బయటపడేశారు. ఈ ప్రేమ విషయం తెలిస్తే మా నాన్నగారు ఎంత గొడవ చేస్తారో అని చాలా భయపడ్డాం. ఇప్పుడు నాకు చాలా నిశ్చింతగా ఉందండి. 3 ఏళ్ల వరకు కలవకూడదని కండిషన్ పెట్టి వాళ్ళిద్దరిని చాలా తెలివిగా దూరం చేశారు. అలా దూరం పెరిగి ఇక జన్మలో వాళ్ళిద్దరు మళ్ళీ కలవరు. లాయర్ గారు బుర్ర అంటే ఏమనుకుంటున్నారు? చాలా గట్టి బుర్ర. గట్టి బుర్ర இல்ல మట్టి బుర్రదా. ఆమా కలవకూడదనే కండిషన్ நல்லா இருக்கு. కానీ నడువులో ఈ ఆదివారం దుకాణం என்ன కనెక్షన్ టోటల్ గా కట్ చేయాలి. కానీ ఇంత మాదిరి సండే సందడి కనెక్షన్ కొడతా వాళ్ళు ఎప్పుడు దూరం అవుతారు? 1 రోజు కలిస్తే ఏమవుతుందండి? 1 వారం రోజులు గ్యాప్ వస్తుంది కదా. ఆ గ్యాప్ చాలు వాళ్ళిద్దరి మధ్య ప్రేమ పోవడానికి. ఏముంటారు లాయర్ గారు? ప్రేమ అంటే ఏమిటో మీకు తెలియదంటాను. ప్రేమ పుట్టడానికి 1 నిమిషం చాలు, కానీ అది పోవడానికి ఒక జీవితకాలం సరిపోదు. అంటే వాళ్ళని మీరు సపోర్ట్ చేస్తున్నారా? వాళ్ళని సపోర్ట్ చేయడం కాదు, నేను ప్రేమను సపోర్ట్ చేస్తున్నాను. ఒకవేళ వాళ్ళ ప్రేమను మనం కాదంటే మనలే కాదని వాడు వెళ్ళిపోతారు. మరి ఈ కండిషన్లు దేనికి పెట్టినట్టు? ప్రేమకు కండిషన్ పెట్టలేం కాబట్టి ప్రేమికులకు కండిషన్ పెట్టాను. వాళ్ళది నిజమైన ప్రేమో ఆకర్షణో అన్నది మనం తెలుసుకోవాలి. ఒకవేళ నిజమైన ప్రేమే అయితే కష్టపడి చదువుకుంటారు, ఓన్లీ ఆకర్షణ అయితే మధ్యలో వదిలేస్తారు. ఏది ఏమైనా వాళ్ళ చదువు మాత్రం డిస్టర్బ్ కాకూడదు, అందుకే వాళ్ళని దూరం చేశారు. ఒకవేళ వాళ్ళది నిజమైన ప్రేమ అయితే మా నాన్నని ఎదిరించి వాళ్ళ పెళ్లి మీరు చేయగలరా? మా మామ అసలే చండశాసనుడు. ఆయన ఎదిరించి గెలవడం చాలా కష్టం. మనం ఎదిరించేది అంటే ప్రేమే ఎదిరిస్తుంది, అదే గెలుస్తుంది. ది నేమ్ ఆఫ్ విక్టరీ ఈజ్ లవ్. ఇరుగు దిష్టి, పొరుగు దిష్టి, మీ అమ్మ దిష్టి, నా దిష్టి. ఇదిగో పంతులు, నువ్వు ఆ కాలేజీలో పనిచేస్తున్నావన్న నమ్మకంతోనే అమ్మాయిని చేర్పించా కాలేజీలో. తేడా ఏమన్నా వచ్చిందో పురుకోస తెగుద్ది. ఏంటి అంటున్నా? ఉన్న మాటే అందులే పంతులు. మీరేం భయపడకండి ఎలమంచాలి రమణమ్మ గారు. నా పురుగు కోసం మీద ఒట్టేసి చెప్తున్నాను, మీ అమ్మాయిని నా అమ్మాయిగా చూసుకుంటాను. అంతేనే, కట్టుకున్న దానికి కడుపు వచ్చిందంటే పక్కోడు పండగ చేసుకున్నాడని మనకెనాగునేదిగా వాళ్ళని చూసి మురిసిపోవడమేనే. ఏయ్, మళ్ళీ ఏంటంటున్నావు?
ఆ ఉన్న మాట అంటే ఉలికెక్కువని మాట్లాడితే చాలు దాని మీద ఎగురుతావే. ఇదిగో అమ్మాయిని తీసుకొని బయలుదేరు. పదమ్మా హేమ. వస్తాను వదినా. జాగ్రత్త. వెళ్ళొస్తానని. వెళ్ళొస్తానమ్మా. వెళ్ళిరామ్మా. బస్ ఇంకా రాలేదు. అది ఎప్పుడు టైంకి వచ్చిందిరా? రే ఏంట్రా పిలవకుండా వచ్చేసారు? ఏమైందిరా? ఏ అడిగేది మిమ్మల్ని చెప్పనే. ఈ బేవర్స్ గారితో పని ఉంటారా? అదే అంతేగా. ఏం లేదురా, తమాషాకి వచ్చిన కటింగ్. కట్టింగ్ సెట్టింగ్ అదేం లేదురా. అంటే ప్రియరాగాలే. ప్రియరాగాలే గుండెలోన పొంగుతున్న ఈ వేళ. ప్రియా ప్రియతమారాగాలు. ఓ ప్రియా ప్రియా ఏంట్రా ఇదే? గాడి తెల్లారా? రేయ్! ఆ పురికాశ్ మాస్టర్ చూశాడు. ఆ రమణమ్మకి ఎత్తని పని అవుట్. సారీ సార్, సారీ. రేయ్! టమోటాతో టచ్ ఇచ్చింది చాలక డైరెక్ట్ గా టచ్ ఇచ్చేసి ఫినిషింగ్ టచ్ ఇద్దాం అనుకుంటున్నావా? సారీ సార్, పొరపాటున. పొరపాటు అయితే ఓకే, అలవాటైతేనే కష్టం. ఈవేళ టమోటా పండుతో కొట్టినవాడు రేపు గుమ్మడి పండుతో కొట్టవనేంటి? బస్ వచ్చింది, వెళ్దామా? తప్పుకో. తప్పుకోండి. తప్పుకుంటే తప్పుకోండి, అవుతే ఎక్కండి ఎక్కండి. ఎక్కండ్రా బాబు. ఇప్పుడు నేను వెళ్ళకపోతే రమణమ్మ నా పురుకోసం ఎంచేస్తుంది. ఎక్కండి. ఎవరా నా పురుకోసం ఎంచింది? ఇది కళ నిజమా? అమ్మో, ఇది మాత్రం నిజమే. జాయిన్ అయిన మొదటి రోజు చంప చెల్లుమన్నది. ఇంకా ముందు ముందు చూడు ఏం చెల్లుమంటాయో. పదా. కాకి పక్క తప్ప. నాకంటే పెద్ద తెల్లగా ఉన్నావా? ఒక్కసారి అద్దంలో చూసుకో, అప్పుడు తెలుస్తుంది నాకంటే పెద్ద కాకి. గుడ్ మార్నింగ్ సార్. రేయ్, నీ జాతర ఫ్రెండ్ వచ్చిందిరా. వస్తే రాని, మనందరం రాలే. చిరాకు పడుతుంది మీరా. ఓ ఊరంతా తిరగలేదా? చుక్కులు పెట్టించుకోలేదా? ఇంటికి వచ్చారు కదా అని ఊరంతా తిప్పి చూపించామా? అంత మాత్రానికి ఈ అని పల్లి గురించి వెల్కమ్ చెప్పాలా? హాయ్ హాయ్ ప్రియా, నువ్వు ఈ క్లాసేనా? కనపట్టలేదా? జిల్లా ఫస్ట్ వచ్చింది కదా, అందుకే కళ్ళు బయలు కమ్మాయి. ఇదిగో కొంచెం మూస్తావా? కంగ్రాట్స్. ఫస్ట్ వచ్చి బిఏ ఎందుకు తీసుకున్నావు? నాకు మా అమ్మకి నేను లాయర్ అవ్వాలని కోరిక, అందుకే. ఆల్ ది బెస్ట్. థ్యాంక్స్. అరే టైం అండ్ మ్యాచ్ స్టార్ట్ అయి ఉంటది. గోల్డెన్ బేబీ గోల్డెన్ బేబీ. గుడ్ మార్నింగ్. వెరీ వెరీ గుడ్ మార్నింగ్. ప్లీజ్ సిట్ డౌన్. థాంక్ యూ మేడం. क्या गर्भना भी है? Look students, my name is Miss Bangaru Papa. Is it clear? యా ఇంకా మిస్సేనా? నీకు డౌటా? చూస్తే అలా అనిపించట్లేదురా. నేను మీ ఇంగ్లీష్ లెక్చరర్ ని కాబట్టి ఇంగ్లీష్ లోనే మాట్లాడతాను, ఇంగ్లీష్ లోనే టీచ్ చేస్తాను. Is it clear? మనం తెలుగు వాళ్ళం, తెలుగే నేర్చుకుందాం, తెలుగే మాట్లాడదాం. పేపర్లో, టీవీల్లో, రేడియోలో నాయకులు తెలుగు మాట్లాడమంటే అదేంటి మేడం మీరు ఇంగ్లీష్ లో మాట్లాడతారంటారు? అందుకే ఈ ఒక్కరోజు మీకోసం నేను తెలుగులోనే మాట్లాడతాను. రేపటి నుంచి ఓన్లీ ఇంగ్లీష్ నా కోసం. ఈజ్ ఇట్ క్లియర్? ఎస్ మేడం, ఇట్ ఈస్ వెరీ క్లియర్. ఒక్కొక్క స్టూడెంట్ పరిచయం చేసుకోండి. ఫస్ట్ లేడీస్. ఎలమంచిలి హిమ, సీతారాంపురం, డిస్ట్రిక్ట్ ఫస్ట్. వెరీ గుడ్. ఆ ర్యాంక్ అలాగే కంటిన్యూ చేయి. ప్రేమ దోమ అని చెప్పి నీ చక్కని చదువుని పాడు చేసుకోకు. నెక్స్ట్ కర్రీ ఐశ్వర్యలక్ష్మి, రాజమండ్రి, థర్డ్ క్లాస్. ఇంటి పేరు ఒంటి పేరు బాగానే కలిసి. నెక్స్ట్ మిండా ప్రియ, సెకండ్ క్లాస్, రాజమండ్రి. నెక్స్ట్ రీమ్ లో ఉన్నావా? కంటిన్యూ చేయి, మేము బయలుదేరుతాం. పదరా. అప్పుడే కదా. ఆదివారం వచ్చిందండి, ఆదమరిచేనిద్దరి నుండి లేపిందండి, సిద్ధం కండరి తరిమేస్తుందండి, తన పేరే లవ్వండి.
వచ్చిందండి ఆదమరచేనిద్దరి నుండి లేపిందండి సిద్ధం కంటని తరిమేస్తుందండి తన పేరే లవ్వండి పదారేళ్ల అమ్మాయి చూడు పరుగులు తీస్తుందండి ఉషోదయం కన్నా ముందే యమౌషాలుగా ఉందండి బాత్రూమ్ లో దూరిందండి మౌత్ వాష్ చేసిందండి షవరాన్ చేసి బాడీ మొత్తం కడిగేస్తుందండి తన బాయ్ ఫ్రెండునే కలవాలని కలవరపడుతోందండి అబద్ధాలు అందంగా చెప్పి అమ్మా నాన్న కళ్ళే కప్పి లవ్వరి కోసం జాలీగా బయటే పడ్డాడండి జెట్టీర్ వేసిన సైకిల్ దూసుకుపోతోందండి ఆదివారం వచ్చిందండి ఆదమరచేనిద్దరి నుండి లేపిందండి సిద్ధం కండని తరిమేస్తుందండి తన పేరే లవ్వండి వీకంతా తగ చదివేస్తూ వీకైపోయారండి వినోదాలు బిందులు గట్రా వీళ్లకు సరిపడవండి మండే టు సాటర్డే వీళ్ళు వెరీ బ్రైట్ స్టూడెంట్స్ మరి సండే వచ్చిందంటే రోజంతా లవ్లీ ఫీవర్స్ ఈ సండే సందడి కోసం చేస్తారో ఎంత వెయిటింగ్ Very good morning. Please sit down. Today, I'm going to start the third lesson, Shakespeare. Is it clear? ఎవ్రీథింగ్ ఈజ్ క్లియర్. Now, all of you take the notes. Shakespeare is the father of English poetry. One of his famous play is Othello. Is it clear? వెరీ క్లియర్. Good. Othello created new waves in the world of literature. Shakespeare narrated the poetry in a new style. His plays depicted the life of ordinary people. ఇదేం బాగోలేదు బంగారు పాప గారు. నా పీరియడ్స్ మీరు తీసుకోవడం ఏమిటి? నెక్స్ట్ మంత్ నేను తిరుపతి వెళ్తున్నాను సార్. ఆ వీక్ పోర్షన్ ఈ వీక్ లో కంప్లీట్ చేద్దామని. మరి నా పోర్షన్ ఏ పీరియడ్స్ లో కంప్లీట్ చెయ్యాలి? ప్లీజ్ సార్, నాకు పీరియడ్స్ కావాలి. సారీ, నాకు పీరియడ్స్ కావాలి. మీకు ఏ ఎందుకు రావు? ఏ అంటే పీరియడ్స్ ట్రాన్స్ఫర్ కావు సార్, అది భగవంతుడు సృష్టి. నోర్మై. బ్రహ్మం సార్, నాకు ఎలాగైనా పీరియడ్స్ కావాలండి. నాకు ఎలాగైనా పీరియడ్స్ కావాలండి. అయితే పెద్ద డాక్టర్ దగ్గరికి వెళ్ళండి. పిచ్చిగా ఉందా? ఏం జరుగుతుంది ఇక్కడ? చూడండి ప్రిన్సిపాల్ గారు, ఆవిడ పీరియడ్స్ లో నేను ఎప్పుడైనా డిస్టర్బ్ చేశానావండి? ఆవిడ పీరియడ్స్ అయిపోయి కూడా నాకు పీరియడ్స్ అంటుంది. ఏమన్నా నాకొద్దా పీరియడ్స్? మీకు కావాల్సింది పీరియడ్సే కదా. అవునండి. అవి నేను అరేంజ్ చేస్తాను రండి. పీరియడ్స్ తీసుకొచ్చాక చెప్తాను మీ సంగతి. కేర్ ఫ్రీ కూడా తెచ్చుకోండి. Is it clear? వెరీ క్లియర్. తప్పకోండి సంటిగా వస్తున్నాడు. తప్పకుండా మా ఎలా వస్తున్నాడో గురు. నేను లైబ్రరీకి వెళ్ళి వచ్చేస్తాను, మీరు వెయిట్ చేయండి. ప్రొసీడ్ అన్నాయ్. హాయ్. Twinkle, twinkle, little star, how I wonder what you are. Please take this rose. I like you.
లెటర్ ఫ్రీ. చించేసింది గురు నిన్ను బెక్కర్ అనుకుందేమో. అదే యాదవ్ అనుకుంటా. ఆ అమ్మాయి అలా చేసిందంటే ఈ సంటికే టచింగ్ కోరుకుంటుంది అనమాట. యాదవ టచింగ్. ఓ ఐఎమ్ సారీ బేబీ. ఏమైంది ప్రియా? ఓ మీకు తెలియదు కదూ. ఏం లేదు, నేను ఇలా వస్తున్నాను, ఈ అమ్మాయి ఇలా వస్తుంది. అది డాష్. ఓ సారీ, మళ్ళీ గుద్దేశానా? ఏమైంది ప్రియా? ఓ మీకు తెలియదు కదూ. ఏం లేదు, నేను ఇలా వస్తున్నాను, ఈ అమ్మాయి ఇలా వస్తుంది. ఏంట్రా నువ్వు అనేది? ఏది కాదు. అక్కడ చూడు, ఆ చండీగఢ్ మన లారీ గారు అమ్మాయిని ఏడిపిస్తున్నాడు. ఇలాగే ఐఎమ్ సారీ. కాలేజ్ అన్నాక అవన్నీ మామూలేరా. ఏడుస్తుందిరా. ఐఎమ్ సారీ. నొప్పిగా ఉందా? కృష్ణ ఆలోచిస్తావే, ఎంతైనా తెలిసిన అమ్మాయి, వెళ్ళరా. వెళ్ళరా చూస్తావే, వెళ్ళి రగతి. వెళ్ళు. అలా గుద్దుకున్నాం అనమాట. అరే ఈ చంటిగాడి కాలర్ పట్టుకునేంత కోపం వచ్చిందంటే అబ్బో తప్పులేదురా. కానీ రే, ఇది కాలేజీరా. ఈ కాలేజీలో నువ్వు ఏడిపించొచ్చు, నేను ఏడిపించొచ్చు. చూడు పచ్చ బస్సు, ఈ గుమ్మ నీ చెల్లెలు అనుకో వదిలేస్తాను. పో నీ లవర్ అనుకో, ప్రియుడు మర్యాద కాపాడాలి కాబట్టి వదిలేస్తాను. చెప్పరా నీ లవరా? చెప్పు, పర్లేదు. నీ లవరా? చెప్పరా నీ లవరా? నీ లవ్వరా చెప్పు. మీరు లవర్స్ అన్న విషయం మీకు మాకు తప్ప మూడో కంటి వాడికి తెలియకూడదు. ఏయ్, ఈ చంటిగడితో పెట్టుకుంటావు కదా, చూసుకుంటాను. నీ సంగతి తర్వాత చూసుకుంటాను. ఊరట్టా ఉంది. ఊరంతా ప్రశాంతంగా ఉందండి. నువ్వు ఊళ్ళో ఉండగానే ఏంద్రా ఏమైంది? మా ఓడు గాలికి తిరుగుతున్నాడు కదండి, ఆ, పెళ్లి చేసుకుని కుదురుగా ఉంటాడని ఆ. నువ్వు చెప్పే. పెళ్ళంటే భయపడిపోతున్నాడండి అయ్య గారు. మీరే ఎలాగైనా చెప్పు ఒప్పించాలండి. ఎరా హాయిగా అమ్మ అబ్బా చెప్పండి, పెళ్లి చేసుకుని సుఖంగా కాపురం చేసుకోవచ్చు కదా. నేను రాజకీయాల్లోకి వద్దాం అనుకున్నాను. అయితే పెళ్లి చేసుకుని రాజకీయాలు రాకూడదా? రాకూడదండి. నీ పెళ్లికి రాజకీయాలకి సంబంధం ఏంట్రా? ఏంటంటే పెద్ద పెద్ద వాళ్ళందరూ పెళ్లి చేసుకోపోవటం వల్లనే ఆ లెవెల్కి ఎదిగిపోయారు. రేయ్, ఇప్పుడు నీ పెళ్లి చేసుకుని ఊరికి సర్పంచ్ కాలా? చేసుకోకుండా ఉంటే జిల్లా పరిషత్ చైర్మన్ అయ్యేవాళ్ళము మరి. అడిచి రేయ్, ఎదవ సోదా ఆపి నీ మనసులో ఏముందో చెప్పు. ఏమండి, జయలలిత ఎవరండి? తమిళనాడు సీఎం బ్రహ్మచారండి. అటల్ బిహారీ వాజ్పేయి ఎవరండి? మన ప్రధానమంత్రి. బ్రహ్మచారండి. అబ్దుల్ కలాం గారు ఎవరండి? మన రాష్ట్రపతి. బ్రహ్మచారండి. అంత ఎందుకండి, ఒళ్ళంతా కాషాయ బట్టలు కట్టుకుని తలపాగా పెట్టుకుని అని టీవీకి ఆకాశంలో దర్జాగా చూస్తున్నాడు ఆయన ఎవరండి? వివేకానందుడు. ఆయనేనండి. ఆయన మన దేశం గొప్పతనం గురించి ప్రపంచం అంతా చెప్పాడంట. ఆయన కూడా పెళ్లి చేసుకోలేదు, బ్రహ్మచారండి. కాబట్టి నేను కూడా పెళ్లి చేసుకున్నా అంతే. మన సీఎం చంద్రబాబు నాయుడు పెళ్లి చేసుకున్నాడు కదరా. అందుకే పిఎం అవ్వకుండా సీఎం కింద ఉండిపోయాడు. వస్తాను. ఏమిటి ఆలోచిస్తున్నారు? బెమ్మసారిగా ఉండిపోదామన్న మన అగిపుల్లగాడి ఆలోచన వాళ్ళ నాన్నకొచ్చుంటే ఎంత బాగుండేదా అని. ఏమై ఉండేది? వీడు పుట్టేవాడు కాదు, ఊరికి దరిద్రం ఉండేది కాదు. నువ్వేంటి ఆలోచిస్తున్నా? బ్రహ్మచారిగా ఉందామని. ఏంటి 6 పెళ్లి అయిన తర్వాత నువ్వు రారా? చూడండి, అక్షరాలు ఎవరైనా తప్పు రాశారో నోటి నిండా శుద్ధ మొక్కలు కూరి పరపరా కొరికించేస్తాను. రాయండి. చెన్నపురి ఫస్ట్ క్లాస్ గా రాసావమ్మా, అందుకే నువ్వు జిల్లాకి ఫస్ట్ వచ్చావు. థ్యాంక్ యూ సార్. నువ్వేం రాసావురా? చిన్న పూరి. చిన్న పూరి పెద్ద గారి ఏంట్రా గాడిద? చెన్నపూరి పూరి పూరి. ఓహో, పురికోసలో పురియా. గవర్నమెంట్ ఎరా ఇప్పుడు అది అవసరమా? ఏదో మీకు గుర్తు చేద్దామని. గవర్నమెంట్ కూర్చో. రాయండి. చిన్న పూరి. కోసరాజు. ఏంట్రా ఇది? కోసరాజా? కోస ఏంట్రా కోస? పురికోసలో కోస కదండి. చంపేస్తాను. మాటి మాటికి పురుకోస పురుకోస అంటే కోసాలు తీసేస్తాను, కోసేస్తాను. కూర్చో. రాయండి. సార్, మిమ్మల్ని ఒకటి అడగాలని ఉందండి, కానీ భయం వేస్తుందండి. ఎందుకురా భయం? జీవితంలో పైకి రావాలంటే ధైర్యంగా ఉండాలిరా. ధైర్యంగా అడుగు. నువ్వేం అడుగుతావు? సార్, మీరు బెల్ట్ బదులు పురికోస కట్టుకుంటారు. అవసరమా? కూర్చో. సార్, ఇది మీకు అవసరం ఉందని తీసుకొచ్చా, లేకపోతే నేను తీసుకెళ్తా. అవసరమే. ప్రిన్సిపల్ గారు సార్. ఏడ్రా ప్రిన్సిపల్ ఏడి? ఏంటండి భయపడతారు? ఇందాక చెప్పారు ధైర్యంగా ఉండాలని. చాలే సంబడం. కూర్చో.
ఏంటి బాబు అడిగి రావాలని తెలీదా? ఊరుకోండి సార్, మీరు మాత్రం అడిగి వస్తారా ఏంటి? వీడు బెల్ల కొట్టేసి తెచ్చాడు. ఈవిడ మాత్రం టైంకి వచ్చేసి. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్. బెల్ల కొట్టడం ఆలస్యం. ఈజ్ ఇట్ క్లియర్? వెరీ గుడ్ మార్నింగ్. ప్లీజ్ సిట్ డౌన్. థాంక్యూ మేడం. టుడేస్ లెసన్ ఇస్ రాధా కృష్ణస్ లవ్. ఇస్ ఇట్ క్లియర్? వెరీ క్లియర్. వాట్ క్లియర్? టెల్ మీ వాట్ క్లియర్? అది అది మీరు చెప్పిందంత వెరీ క్లియర్ మేడం. లెసన్ స్టార్ట్ చేయకముందే క్లియరా? ఎస్ మేడం, వెరీ క్లియర్. వాట్ క్లియర్? అది వెరీ క్లియర్ మేడం. గెట్ అవుట్ ఫ్రమ్ మై క్లాస్. సారీ మేడం, కారణం లేకుండా స్టూడెంట్ ని ప్రాబ్లం లేకుండా పిల్లల్ని పంపించడం చాలా తప్పు. వాట్ హ్యాపెండ్? చూడండి సార్, వీడు ఎక్కడెక్కడో చూస్తున్నాడు. నేను ఎక్కడ చూసానో చెప్పానండి సార్. కౌను బనేగా కరోడ్పతి. ఆ, క్వశ్చన్ వేసాడు, ఆన్సర్ చెప్పమ్మా. ఆ, అది సార్, వాడు నా గరిబనాపి చూస్తున్నాడు సార్. గరిబనాభి? ఐ డోంట్ అండర్స్టాండ్. వాట్ ఇస్ దట్? సైలెన్స్, సైలెన్స్. అర్థం కాలేదు మేడం. సార్, వాడు నా నడుము చూస్తున్నాడు సార్. ఎరా, నీ కాలేజీలో ఉండాలని లేదా? సార్ మనం బట్టలు ఎందుకు వేసుకుంటాం సార్? శరీరం కనిపించకుండా అందంగా ఉండటం కోసం కదా, మరి కనిపించేలా వేసుకుంటే చూడొచ్చు. నేను అదే చేశాను సార్. మేడం బొట్టు కింద చీర కట్టుకుని క్లియర్ అంటే వెరీ క్లియర్ అన్నాను. తప్పా సార్? తప్ప తప్పున్నారా? ఆ, అది అలా చెప్పండి సార్ బుద్ధి. సార్, తెలుగు తల్లి విగ్రహం చూస్తే చేతులెత్తి మొక్కాలనిపిస్తుంది. తెలుగు వారు ఎక్కడ కనపడినా తెలుగే మాట్లాడాలనిపిస్తుంది. తెలుగు సినిమా పోస్టర్ చూస్తే సినిమా ఆ, చూడాలనిపిస్తుంది. కానీ మా మేడం గారిని చూస్తే మాత్రం ఎవరికీ పాఠం వినాలనిపించదు సార్. బంగారు పాప గారు, స్టూడెంట్స్ మన పిల్లల లాంటి వారు. వాళ్ళ ముందు తల్లిలా ఉండాలి కానీ రంభలా కాదు. సారీ సార్. సారీ మేడం, మిమ్మల్ని ప్రతి ఒక్కరూ మరోలా అనుకుంటుంటే మాకు బాధగానే ఉంది. ఓకే, అయితే రేపటి నుంచి గెటప్ చేంజ్. ఈజ్ ఇట్ క్లియర్? అమ్మా హేమ, సార్. నాకు స్టాఫ్ మీటింగ్ ఉంది, చూసుకొచ్చేస్తాను. నువ్వు వెళ్ళి బస్ స్టాప్ లో ఉండు. అలాగే సార్. త్వరగా వచ్చేస్తాను. మంచి కళ్యాణి రా. ఏయ్, ఈ రోజు ఈ సంటిగాడి పల్లెటూరి బైక్ చేత ఎలాగైనా ఐ లవ్ యూ చెప్పిస్తాడు. ఫాలో మీ. ఏంటి భయపడ్డావా? ఈ చంటిగాడు ఎప్పుడు అంతే రైట్. ఐ లవ్ యూ. నువ్వు చంటిగాడికి నచ్చేసావు. ఇదిగా ఈ లవ్ లెటర్ తీసుకొని మ్యాటర్ అర్థం చేసుకొని ఆలోచించి టైం తీసుకో. తీసుకో తీసుకో. సంటిగాడు చెప్తున్నాడు, తీసుకో. ఆ పొట్టుడేడ్రా? తినరా ముందు మేడం పిచ్చి బాబు పొట్టోడికి. 1001. ఓకే. 1002. అవుతాం, తీసుకో. ఈ చంటిగా చాలా సీరియస్. మేము ఇంకా సీరియస్. అన్నా, ఈ ఈడియట్ కి అవమానం. టాకింగ్ అయిపోయిందంటే టచింగ్. 1 కానీ కుక్కలు కింద పడిపోయా. వంగి తీసుకో. పర్లేదు. చంటిగాడి పూజ మీద చేసావు. ఊళ్ళో ఉండాలి లేదా? ఇది కాలేజ్ కాదు, బస్ స్టాండ్. ఈ అమ్మాయి నా లవర్ కాదు, చెల్లెలు కూడా కాదు, కానీ మా ఊరమ్మాయి. మా ఊరమ్మాయి మీద చెయ్యేసావనుకో, ఈ కృష్ణ ఊరుకోడు. అది మ్యాటర్.
థ్యాంక్స్ కృష్ణ. మనలో మనకి థ్యాంక్స్ బాబోయ్, 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 బాబోయ్. నిన్న చంటిగాడు ఏడిపించడం ఏమిటి, ఆ చంటిగాడిని వీడు కొట్టడం ఏమిటి, వీడికి నువ్వు థ్యాంక్స్ చెప్పడం ఏమిటి, వీడు మనలో మనకంటాం ఏమిటి? అయ్యి బాబోయ్, మీ ఇద్దరి మధ్య ఏదో జరిగిపోతుంది. ఈ విషయం మీ అమ్మకి తెలిసిందంటే నా కొంప కొల్లేరైపోతుంది. ఏం కాలేదు సార్, ఇక్కడ విషయాలు ఇక్కడే మర్చిపోండి. ఎలా మర్చిపోనమ్మా, మీ అమ్మ ఎలమంచెలు రవణమ్మ. ఈ విషయం తెలిసిందంటే నిప్పులు తొక్కిన పోలేరమ్మ అయిపోతుంది. నా పురుకోస్తే ఏదో పురుకోస్ కోసం ఎందుకు బాధపడతారు సార్? ఇదిగో తీసుకోండి. ఈ విషయం వాళ్ళ అమ్మకి తెలిస్తే నా పురుకోస్తో పాటు మీ మొలతాళ్ళన్నీ కూడా తగ్గుతాయి. అమ్మా, నేను ఇక్కడ లెక్చరర్నే కాదు, నీకు బాడీ గార్డ్ని కూడా. నీ విషయంలో తేడా పాడాలు వస్తే నేను పెట్టే బేడా చదువుకుని అవదాల వలస బస్ ఎక్కాల్సిందే. మీ హడావిడి చూస్తుంటే మీరే మా అమ్మకి చెప్పేలా ఉన్నారు. సార్, మీకు నమస్కారం చేస్తాను. దయచేసి ఇంతటితో మర్చిపోండి. సరే, నీ మీద నమ్మకంతో ఈ చెవితో విని ఈ చెవితో వదిలేస్తా. సార్, నా పురుకోస్. చీమ 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 గారి చిరునామా ప్రేమ తెలుసుకో బామా. దా 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 దా. ముక్కు సంతుంటే బింది నిండిపోతుంది కదా, ఎందుకనా ఆపేసినావు? బింది నిండితే నా కొంప ములిగది. ఇప్పుడు ఏటైపోయినదని కసురుకుంటున్నావేటి? నేను రావడం ఆలస్యం అయితే నువ్వు షకీలా అయిపోయేదానివి. పో లోపలికి. అలాగేనే బింది ఒట్టుకురా. ఏడో ఇతగాడు మాలో. ఏంట్రో చూస్తున్నారు? బిందె తల్తల్లాడుతుంటేను. ఆహా, మీరు పక్కింటోళ్ళ బిందులు చూడండి, మీ గంగాళాలు ఎవడో అట్టుకుపోతాడు. చీమ 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 చీమ. ఇలా అయితే శిక్షలు కొట్టరా, పరీక్షలు సున్నాలు కొడతారు. 10 అవుతున్నా పట్టించుకోకుండా గెంతుతున్నారు. ఏ క్లాసులకు వెళ్ళరా, పీరియడ్ స్టార్ట్ అవ్వలేదా? మాకు పీరియడ్స్ ఏంటి సార్, మీకే ఇంకా స్టార్ట్ కాలేదు కదా. మొదటి క్లాసులకి. ఏం క్లాసులు సార్? ఈ రోజు కాలేజ్ బంద్. కాలేజ్ బందా? ఏ స్టూడెంట్స్ లిబరేషన్ బంద్ సార్. బాగుందిరా, బాగుంది. సోమవారం స్టూడెంట్స్ సెలబ్రేషన్ బంద్, మంగళవారం లెక్చరర్స్ ఫెడరేషన్ బంద్, బుధవారం ఏమో ఆర్టీసీ బంద్, గురువారం ఏమో రాజకీయం బంద్, శుక్రవారం వరలక్ష్మి వ్రతం బంద్, శనాదివారాలు వీక్లీ హాలిడేస్. ఇలా 7 రోజులు ఏదో రకంగా సెలవులు అయితే మీ చదువుల్లో 7 కొండల వాడే కాపాడు.